హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం చీరలో వచ్చిన స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా సన్నగా వేసుకోవచ్చండి. అలాగే జస్ట్ రెండు స్టిచ్చెస్తో వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి శారీలో వచ్చిన పీస్ని ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇలా మనం క్లాత్ ఒరిజినల్ వైపు కాకుండా పైపింగ్ థ్రెడ్ని క్లాత్కి రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలాగ పాదం వెడల్పు ఖర్చు ఉండేలా ఫోల్డింగ్ చేసుకుంటూ, అలాగే మనం బ్లౌజ్కి కూడా ఖర్చు ఎంతైతే పట్టామో 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచు, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచు ఖర్చు ఉంటుంది కదా, అంతే ఖర్చు మెయింటైన్ చేస్తూ ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ముందే పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం, మళ్ళీ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడం అదేమీ లేకుండా చాలా ఈజీగా రెండు స్టెప్స్తో పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైపింగ్ జాయిన్ చేసేసుకున్నాం కదా, పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా రెండు స్టిచ్చెస్తో మనకు పైపింగ్ అనేది రెడీ అవుతుందండి. ఫస్ట్ టైం కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. మనం ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్కి ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ చేసేసుకున్నానండి. రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ షోల్డర్స్ ఇక్కడ ఓవర్లాక్ లేదు కాబట్టి నేను ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ రైట్ సైడ్కి పాదం కంటే తక్కువ వెడల్పు ఉండేలాగా జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి లోపల వైపు రివర్స్ చేసిన తర్వాత షోల్డర్స్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనకి క్లాత్ పోగులు అవి ఏమీ కనబడకుండా ఉంటాయి. ఫస్ట్ రైట్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా లోపల వైపు నుంచి మళ్ళీ ఒక పాదం వెడల్పు ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోవాలండి. నెక్ వైపు కొంచెం స్లోప్ ఇచ్చుకుంటూ మనం జాయిన్ చేసుకున్నట్టయితే నెక్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి లెవెల్ చూసుకోవాలి. ఇవి అయితే కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి పైపింగ్ అనేది జాయిన్ చేసుకుందాం. ముందుగా చెప్పినట్టుగా 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ పాదం వెడల్పు ఖర్చు అనేది బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్గా అయితే మనకి ఖర్చు అనేది అంచనా ఉంటుంది కాబట్టి మార్కింగ్ చేసుకోకపోయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైతే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ముందు హ్యాండ్స్కి ఎలా అయితే పైపింగ్ వేసుకున్నామో అదేవిధంగా క్లాత్ రైట్ సైడ్ బయటికి క్లాత్కి రాంగ్ సైడ్ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకుని 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం బ్లౌజ్ నెక్ కూడా ఖర్చు అనేది 1/4 ఇంచు ఉండేలాగా పైపింగ్ థ్రెడ్ని జాయిన్ చేసుకుంటూ రావాలండి. నేనైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి జాయిన్ చేసేస్తున్నానండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం హుక్స్ పట్టి ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి హుక్స్ పట్టి లెఫ్ట్ సైడ్కి ఉంది. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది హుక్స్ పట్టి కంటే ఎక్స్ట్రా ఉంచేసి అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసేటప్పుడు మనం జాయిన్ చేసే పైపింగ్ క్లాత్ ఖర్చు కూడా 1/4 ఇంచు ఉండాలి. అలాగే మనం బ్లౌజ్ నెక్కి జాయిన్ చేసే ఖర్చు కూడా 1/4 ఇంచు ఉండేలాగా రెండు కూడా ఈక్వల్గా ఉండేలా స్టిచ్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా చూసారు కదా, నేనైతే ఇక్కడ 1/4 ఇంచు ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ఇది కష్టం అనుకుంటారు, చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇలా రౌండ్ నెక్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. స్క్వేర్ నెక్స్కి డిజైనర్ నెక్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇలా రౌండ్ నెక్ వచ్చినప్పుడు చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నార్మల్గా మనం పైపింగ్ వేస్తూ ఉంటాం కదా, పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుని పైపింగ్ రెడీ చేసుకుని వేస్తూ ఉంటాము. లేదంటే 1 సైడ్ ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకుంటూ పైపింగ్ అనేది వేస్తూ ఉంటాము. అలాగా మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు రౌండ్ నెక్స్కి వాటికి కూడాను. ఇక్కడ క్లాత్ అయితే తగ్గింది కదా, దీన్ని మళ్ళీ సెపరేట్గా జాయిన్ చేసుకుంటా మనం ఇక్కడ పైపింగ్ క్లాత్ ఉంది కదా, మనం ముందు జాయిన్ చేసిన పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి దానికి మనం జాయిన్ చేసుకునే క్లాత్ అనేది లోపల వైపు పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం క్లాత్ని సెపరేట్గా బయటికి తీయడం జాయిన్ చేసుకోవడం అదే పెద్ద పని
అలాగా ఏమీ లేకుండా ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత కాజా పట్టి వైపు కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకోవాలి. ఇక్కడ రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగానే కదండి మనం ఎటువంటి పైపింగ్ మెథడ్ వాడిని ఇలా రౌండ్స్ తిరిగే చోట అలాగే కార్నర్స్లోను ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. క్లాత్ ఖర్చు అనేది ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక మీరు కొంచెం ఖర్చు అనేది కట్ చేసేసుకోండి. లేదంటే లోపలికి క్లాత్ అనేది ఎక్కువగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ సాగదీయకుండా నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా పైపింగ్ కూడా ఎంత సన్నగా వచ్చిందో. కేవలం 2 స్టిచ్చెస్తో పైపింగ్ అనేది మనం నీట్గా వేసేసుకోవచ్చు. ఇలా మనం నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడ లాగినట్టుగా సాగదీసినట్టుగా పట్టుకోకూడదు అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా నేను నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా వేసేసానండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా బ్లౌజ్ కుట్టిన తర్వాత పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.